ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 105 వచనం కనుక చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకాడు చెప్తున్నారు. మనకి బాగా తెలుసు ఈ కీర్తనలు 119 అధ్యాయం అంతా కూడా ఇట్ ఎంఫసైజెస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క విశిష్టతను, దాని యొక్క ఇంపార్టెన్స్ కోసం ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తుంది 119వ కీర్తన. ఈ లాస్ట్ డేస్లో సైతాన్ గడ్ చేసే, ఈ అంత్య దినాల్లో సైతాన్ గడ్ చేసే మోసము కంటిన్యూస్గా ఏంటి అని అంటే కనుక, మరి క్రైస్తవులు వాక్యం చదవకుండా చేయడం. ఇదివరకు దినాల్లో మరి పోపులు అలాగా వాళ్ళు ఉండి వాక్యాన్ని మరి చదవలేరు, సామాన్య ప్రజలు చదవలేరు, మేమే చదువుతామని చెప్పని ఇండల్జెన్సెస్, పాప పరిహార పత్రాలు. ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే వచ్చి ఆ పోపు గారి దగ్గరికి వచ్చి, చర్చ్ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి ఆ పాప పరిహార పత్రాలు కొంటే చాలు. సో డబ్బులు పెట్టి పత్రాలు కొంటే దే హ్యావ్ బి ఫర్గివెన్, వాళ్ళు క్షమించబడతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మార్టిన్ లూథర్ గారు ఇంకొంతమంది వెళ్ళి బైబిల్లో అసలు ఏముంది, వాట్ ఈస్ ఇట్, అసలు ఏం లోపల రాయబడి ఉంది, బైబిల్ అసలు ఏం చెప్తుంది, బైబిల్లో పాప పరిహార పత్రాల గురించి ఉందా లేదా అని వారు పరిశీలించినప్పుడు, ఈ చర్చ్ వాళ్ళు కావాలని ఇలా డబ్బుల కోసం చేస్తున్నారని మరి వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోనికి తెచ్చారు. సో మన టైంలో కూడా వాక్యం ఎక్కువగా కనుమరుగైపోతుంది. కనుమరుగైపోవడం అంటే ఏంటి అని అనుకుంటా ఉన్నారు. మన చేతుల్లో బైబిల్ ఉన్నాయి, కానీ చదివే క్రైస్తవులు చాలా తక్కువగా ఉన్నారు. మరి క్యాలెండర్లో ఈ రోజుకి ఇది చదివితే సరిపెట్టేసుకుందాంలే, వాక్యం వినాలి అని అనిపిస్తే యూట్యూబ్లో ఏదో ఒక వాక్యం వింటే సరిపోయేదిలే, టీవీలో ఏదో ఒక వాక్యం వింటే సరిపోయేదిలే అని బైబిల్ని పట్టుకొని చదివి వాక్యాన్ని ప్రేమించేవారు చాలా తక్కువైపోయారు. కీర్తనకాడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం నాకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కొవ్వు మెదడు తిన్నట్టుగా ఉంది, అది జుంటెతేనే దారుల కంటే మధురంగా ఉందని వాక్యాన్ని వివరించుకుంటూ వచ్చాడు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధల్లో అదే నాకు నెమ్మదిని కలిగిస్తూ ఉంది అని వాక్యం యొక్క గొప్పతనాన్ని డిస్క్రైబ్ చేస్తూ వచ్చాడు. మరి మన జీవితాల్లో అయితే చాలా ఈ న్యూ జనరేషన్లో ఎక్కువగా వాక్యానికి దూరంగా, సెల్ ఫోన్స్కి దగ్గరగా మరి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. క్రైస్తవులంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రార్థనకి ఫ్యూయల్ ఏంటి అని అంటే వాక్యము. చాలాసార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కొన్ని దినాలు చేస్తున్నాను, కొన్ని దినాలు మానేస్తాను. నా ప్రార్థనా జీవితంలో ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు, ఒక నమ్మకమైన ప్రార్థనాపరాలుగా నేను లేను. ఈరోజు చేస్తే రేపు చేయలేను, ఈ నెల చేస్తే రేపు నెల చేయలేను, 10 రోజులు చేస్తే నెక్స్ట్ 10 days చేయలేను అని అనుకుంటే కనుక అసలు ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ అని అంటే, నీ ప్రార్థన అనే బండిని ముందుకు తీసుకెళ్ళే ఆ ఫ్యూయల్తో మనల్ని మనం నింపుకోవట్లేదు. నన్ను అడిగితే భూప్రపంచం మీద అత్యంత శక్తివంతమైన ప్రార్థన ఏది అని అంటే వాక్యాన్నే ప్రార్థనగా మార్చుకోవడం, ది బెస్ట్ సోర్స్. వాక్యం ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో, మన క్వైట్ టైం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈనాటి సంఘాలు ఎక్కువగా మోసపరచబడేది ఎక్కడ అనంటే వాక్యం దగ్గర. సో బెరియా విశ్వాసులు దే హ్యావ్ కంపేర్డ్, అలా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు. సో బైబిల్ అనేది మనకి బేస్, వెరీ బేస్. దాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. కాబట్టి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారంగా ఈ 2026లో ఎక్కువ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళం. ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. ఇట్ ఈస్ ద బెస్ట్ గివెన్, బెస్ట్ లవ్ లెటర్ ఫ్రమ్ ద గాడ్. మన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. దేవుడు చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. నమ్మండి, ప్రతిరోజు చదవండి. లాటరీ సిస్టంలా కాదు, క్యాలెండర్ వర్సెస్ కాదు, ఇంకేదో కాదు. కూర్చోండి. బోధకులు తప్పు చెప్పొచ్చు, కానీ వాక్యం ఎప్పుడూ తప్పుగా చెప్పదు, వాక్యం ఎప్పుడూ తప్పు కాదు. సో వాక్యం ఆధారంగా మన జీవితాన్ని కట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని
యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.